ఇంకొక ప్రధానమైనటువంటి విమర్శ ఏంటంటే మీరిద్దరూ చెప్పాలి దీని మీద. గత అంటే తెలంగాణ రాష్ట్రంలో 15 ప్రభుత్వ యూనివర్సిటీలు ఉన్నాయి. వెంకటనారాయణ గారు 15 ప్రభుత్వ యూనివర్సిటీల్లో దాదాపు 9 యూనివర్సిటీలకి సుదీర్ఘకాలం పాటు ఎక్కడ ఆయన ఉన్నటువంటి 9.5 ఏళ్ల కాలం పాటు దాదాపుగా పాలక మండళ్ళు కానీ వైస్ ఛాన్సలర్లు కానీ నియామకం జరగలేదు. ఇన్ఛార్జ్ వీసీలతోటే ప్రధానంగా నడిచింది అనేది 11 విశ్వవిద్యాలయాలకి ఖాళీగానే ఉన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? అవును, అంటే ఆయనకు ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే, మీకు ఇంతకుముందు ఇంకో విషయం చెప్పాల్సి మర్చిపోయినా నేను. ఏంటంటే ఒక్కనాడు కూడా ముఖ్యమంత్రి వైస్ ఛాన్సలర్స్ కూర్చోబెట్టి యూనివర్సిటీలలో ఏం జరుగుతుంది, ఒక రకంగా నియంత్రణ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉన్నది, నిధుల సమస్య ఎలా ఉన్నది, పరిశోధనలు ఎలా ఉన్నవి, లేకపోతే ప్లేస్మెంటు అందులో చదివిన విద్యార్థులకు ఎంతమందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి, ఆ విషయాలను ఎప్పుడు కూడా రివ్యూ చేయలేదు. అంతేకాకుండా మీరు అన్నట్టుగా ఆయన 9.5 సంవత్సరాల్లో 3 సంవత్సరాల పాటు అనేక యూనివర్సిటీలు, మీరు చెప్పిన 9 కాదు అన్ని యూనివర్సిటీలకు కూడా ఏదో సందర్భంలో 3-4 సంవత్సరాలు వీసీలే లేరు అనేది వాస్తవం. అది కేవలం ఐఏఎస్ ఆఫీసర్లు అదనపు బాధ్యతగా ఉన్నారు. ఒక్కనాడు కూడా ఈ ఐఏఎస్ ఆఫీసర్లు యూనివర్సిటీలో విజిట్ చేయలేదు. కేవలం వైస్ ఛాన్సలర్సే వాళ్ళు ఆ నెత్తిన పుస్తకాలు పట్టుకొని మినిట్స్ బుక్ పట్టుకుపోయి వాళ్ళతో సంతకాలు చేయించుకునే మీటింగులు జరిగినాయి, కానీ ఎన్నడూ కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఒక ఉదాహరణ చెప్తాను. పార్థసారథి గారు ఆనాడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయనను ఓపెన్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా వేశారు. అయితే ఆయన ఓపెన్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ అంటే ఆయన పదవి అయిపోయిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత కూడా అక్కడ ఇన్ఛార్జ్ కూడా లేడు. 3 నెలల పాటు ఓపెన్ యూనివర్సిటీకి అసలు వైస్ ఛాన్సలర్ అనే వాళ్ళు లేనే లేరు. ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ కూడా లేకుండా 3 నెలల పాటు ఉంది. ట్రస్ట్ పట్టేయడానికి ఇది ఒక కారణం. ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ కూడా లేకుండా 3 నెలల పాటు ఖాళీగా కూడా ఉన్నది, ఖాళీగా ఉన్నది. అట్లా ఈ మిగిలిన యూనివర్సిటీలో కూడా అదే పరిస్థితి. వాళ్ళ ఏసీ కూడా వాళ్ళది అర్థం లేదు. ఇంతకుముందు జనార్దన్ రెడ్డి గారు ఏదైతే పిఎస్సి చైర్మన్ ఉండనో వారు కాకతీయ యూనివర్సిటీకి 2-3 ఏళ్ళు వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు. వారు ఒక్కరోజు కూడా కాకతీయ యూనివర్సిటీలో అడుగు పెట్టి చూడలేదు. విద్యార్థుల సమస్యలు కానీ, హాస్టళ్ల సమస్యలు కానీ, ఫండ్ సమస్యలు కానీ, క్వాలిటీ కానీ, నియంత్రణ కానీ లేదు. ఇక మీరు అన్నట్టుగా ఈ పాలక మండళ్ళు వాళ్ళ ఇష్టారాజ్యం, వాళ్ళ కొట్టి మామూలు కార్యకర్తలను కూడా ఈ పాలక మండలి వేస్తే ఆ మామూలు కార్యకర్తలు పాలక మండలి ఏం చేస్తారు, ఎంతసేపు అక్కడ జాబులు పెట్టించుకున్నాయా, భూములు ఆక్రమించుదాయా, లేకపోతే ఆ వీసీని బ్లాక్మెయిల్ చేసి ఏదైనా సంపాదించుకుందాయని ఆలోచనతో ఉన్నారు. కానీ వాళ్ళకు ఈ యొక్క విజన్ లేదు. విశ్వవిద్యాలయం అంటే గతంలో ప్రతిష్టాత్మకంగా ఉన్న వెంకటనారాయణ గారు గతంలో ప్రతిష్టాత్మకంగా ఉన్న పలు యూనివర్సిటీలు అంటే ఉస్మానియా, కాకతీయ ఇట్లా ప్రతిష్టాత్మకంగా యూనివర్సిటీల స్థాయి ఈ 9.5 ఏళ్ల కాలంలో 9.5 ఏళ్ల పాలనలో తగ్గిందా? ప్రతిష్ట తగ్గిందా? డెఫినెట్ గా తగ్గింది. ఎందుకంటే ఎందుకంటే ఆయన సెర్చ్ కమిటీలు వేస్తారు, కానీ సెర్చ్ కమిటీలు నామమాత్రంగా ఉంటాయి వైస్ ఛాన్సలర్ ఎంపికకు. తర్వాత ఆయన దగ్గర ఉన్న కొటేరి ఉంటుంది, పల్లా రాజేశ్వరరెడ్డి, ఇంకా వేరే ఇతర సభ్యులు ఉన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టుకున్న వాళ్ళు వచ్చి వైస్ ఛాన్సలర్స్ ఎవరిని నియమించాలో వాళ్ళు డిసైడ్ చేసిర్రు. కాబట్టి ఒక పల్లారాజేశ్వర డిసైడ్ చేస్తే 3-4 అపాయింట్ చేసి, మీరు మొన్ననే తెలంగాణ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ డైరెక్ట్ గా పట్టుబడ్డాడు. 50,000 రూపాయలు లంచం తీసుకుంటే ఏసీబీలకు పట్టుబడ్డాడు. అయితే అలాంటి వైస్ ఛాన్సలర్స్ ఇప్పుడు కేసీఆర్ అపాయింట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటి కూడా మీకు జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ ఉన్నాడు కదా, వారు కూడా ఇదే కోవకు సంబంధించిన చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. చాలా మంది ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు కూడా చాలా పరిశ్రమలో ఉన్నారు వారితోటి. ఎందుకంటే వారు పెట్టే నిర్బంధాలు, వాళ్ళు పెట్టేటువంటి మనకి దాపరికం లేదు. జేఎన్టీయూనే ఎక్కువ అనుబంధ కళాశాలలు ఉన్నటువంటి యూనివర్సిటీ జేఎన్టీయూనే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 15 యూనివర్సిటీల్లోనూ ఎక్కువ అనుబంధ కాలేజీలు ఉన్నటువంటి యూనివర్సిటీ జేఎన్టీయూ హైదరాబాదే. అయితే అవినీతి పరులైనటువంటి అసమర్థులైనటువంటి వాళ్ళ అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి వీసీలుగా ఇచ్చినట్టు ఏమైనా టీఆర్ఎస్ కు అనుబంధంగా కార్యకర్తలుగా ఉన్న వాళ్ళలో చాలా మంది వైస్ ఛాన్సలర్ గా పనిచేసేది ఈ 9.5 ఏళ్లల్లా. కాబట్టి వాళ్ళ పట్ల ఏమి శ్రద్ధ లేదు, వాళ్ళకు విజన్ లేదు, భ్రష్టు పట్టించేది. వాళ్ళ యూనివర్సిటీలు అంటే పిల్లలు చాలా పేదవాళ్ళు, ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్స్ మాత్రమే ఆ యూనివర్సిటీలో జాయిన్ కావడం అంటే ఒక రకంగా వాళ్ళ భవిష్యత్తు అంధకారం చేసుకోవడమే.
కాబట్టి ఇవాళ నియంత్రణ లేదు, వెంకటనారాయణ గారు సరైనటువంటి సమర్థత ఉన్నటువంటి